2021, 2022, 2023, 2024. హలో హాయ్ 2025 ఇయర్ వచ్చేస్తుంది. మరి 2025 ఇయర్లో ఎస్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి, ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో లాస్ట్ ఇయర్ అంతా కూడా ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు మెనీ ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు, హార్డ్ వర్క్ చేశారు కదా. సో మరి ఇయర్ ఎలా ఉంటుంది, రిజల్ట్ వస్తుంది ఆ ఇయర్లో. లాస్ట్ ఇయర్ కష్టపడ్డాం కదా, మరి ఇయర్ ఎలా ఉంటుంది అని చాలామంది మెయిల్స్ కాల్స్ చేస్తున్నారు. ఎస్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడా ఎస్ లెటర్ కోసం. 2025 ఎస్ లెటర్ ఎప్పుడు చెప్తారక్క అని చెప్తున్నారు. సో ఇవాళ చెప్పేస్తాను ఎస్ లెటర్ గురించి. సో లాస్ట్ ఇయర్ ఛాలెంజెస్ ఎన్నో ఫేస్ చేసిన ఎస్ లెటర్ వాళ్ళకి ఈ 2025లో చక్కగా రిజల్ట్ వచ్చే ఇయర్ కాబట్టి పరీక్షలన్నీ ఎదుర్కొని వచ్చేసారు కదా ఇయర్లో అప్పుడు చేసిన ప్రాజెక్ట్స్ వర్క్ ఏదైతే ఉంటుందో అవన్నిటికీ కూడా ఫలితాలు ఇయర్లో పొందే అవకాశం ఉంది ఎస్ లెటర్ వాళ్ళు. కాబట్టి ఇయర్ చక్కగా ఉందని తెలుసుకున్నాము. ఎస్ లెటర్ వాళ్ళకి సక్సెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. ఒక రకంగా చూస్తే అదృష్టం బాగా ఉంటుంది ఇయర్లో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళందరికీ అని చెప్పుకోవచ్చు. ఇంకా స్పెషల్ కాంబినేషన్స్ కూడా చెప్తూ ఉంటాను కదా ఎస్ లెటర్లో. మరి ఎస్ పక్కన కొన్ని కాంబినేషన్స్కి ఇంకా పవర్ఫుల్గా ఇయర్ ఉండబోతోంది. ఏంటా కాంబినేషన్స్ తెలుసుకుందామా. ఎస్ పక్కన ఎస్ఏ అలా స్టార్ట్ అయిన వాళ్ళకి ఎస్ పక్కన సి, జి, ఐ, జే, ఎల్, క్యూ, ఎస్, వై, ఆర్ ఈ కాంబినేషన్స్కి ఇంకా పవర్ఫుల్గా ఉంది ఇయర్ అని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఎస్ పక్కన కాంబినేషన్స్, ఎస్ పక్కన ఏ, సి, జి, ఐ, జే, ఎల్, క్యూ, ఎస్, వై, ఆర్ ఈ కాంబినేషన్ నేమ్స్కి ఇంకా పవర్ఫుల్గా ఉంది ఇయర్. అంటే మిగతా వాళ్ళకి లేదా అని కాదు, ఎస్తో నేమ్ స్టార్ట్ అయిన వాళ్ళకి ఓవరాల్గా ద బెస్ట్ ఇయర్ 2025 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్క్కి ఫలితం వచ్చే ఇయర్. ఏదైతే వర్క్ చేసామో, ఏదైతే హార్డ్ వర్క్ చేసామో ఇవన్నిటికీ కూడా రిజల్ట్ ఉంటుంది కదా. ఆ రిజల్ట్ ఇయర్ మీకు కనపడుతుంది ఎస్ లెటర్లో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎస్ తోటి. సో ఎస్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళకి ఇయర్లో ఎస్తో స్టార్టింగ్ లెటర్ నేమ్స్ పెట్టుకోవచ్చా మేడం అని చాలామంది అడుగుతుంటారు. డెఫినెట్గా ఇయర్లో పెట్టుకోండి. 2025లో న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో ఎస్తో నేమ్స్ స్టార్టింగ్ లెటర్స్ పెట్టుకోవచ్చు. బట్ న్యూమరాలజీ వైబ్రేషన్స్ కంపల్సరీ. చాలామంది పిల్లలకి పేర్లలో న్యూమరాలజీ వైబ్రేషన్స్ ఇస్తున్నాను కాబట్టి ఆ వైబ్రేషన్స్ ఒకసారి చూపించుకొని ఎస్ లెటర్తో నేమ్ స్టార్టింగ్ పెట్టుకోండి. ఇంకా ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి మెయిన్లీ ఇయర్లో ఎలా ఉంటుంది అంటే చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుంది ఇయర్. ఎనర్జెటిక్గా అంటే ఒక ఏదైనా అంటే మనం లాస్ట్ ఇయర్ ఛాలెంజెస్ అన్నీ కూడా ఇయర్లో కొన్ని వచ్చేసాయి కొలిక్కి. సో ఈ ఎనర్జెటిక్గా ఇయర్ మనకి మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్ లెటర్ వాళ్ళకి. అండ్ మెయిన్లీ బిజినెస్ పీపుల్కి ఎస్ లెటర్ వాళ్ళకి ఇయర్ ఎలా ఉందో చూద్దాము. బిజినెస్ పీపుల్కి ప్రాఫిట్స్ అనేవి చక్కగా ఉంటాయి, న్యూ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తారు అండ్ చాలా ఎనర్జెటిక్గా ముందుకెళ్తారు. బిజినెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, న్యూ ఎనర్జీ వస్తుంది మీ దగ్గరికి, న్యూ ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి. కాబట్టి బిజినెస్ చాలా ఎక్స్టెండ్ చేస్తారు. దీనివల్ల బిజినెస్లో ప్రాఫిట్స్ అండ్ గ్రోత్ మీకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఎస్ లెటర్తో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో చాలామంది కనెక్ట్ అవుతారు. చాలామంది అడుగుతుంటారు మేడం మాకు ఎలా ఉంది చెప్పండి. ఎందుకంటే ఎప్పుడు ఇస్తూనే ఉన్నాం, గివింగ్ ఎనర్జీలోనే ఉన్నాము, మాకు త్యాగం చేస్తూనే ఉన్నాము లైఫ్లో, మాకేది ఎప్పుడైనా పాజిటివిటీ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు కదా మీరందరూ. సో ఇయర్లో మీ గివింగ్ ఎనర్జీకి రిజల్ట్ వస్తుంది. సో ఎప్పుడు మీరు ఇస్తూనే ఉంటున్నారు, మీకు ఏది ఆప్యాయత ఎమోషనల్గా మీరు పొందట్లేదు, హ్యాపీనెస్ కానీ ఆ లవ్ కానీ యు ఆర్ నాట్ రిసీవింగ్ కదా. ఇయర్లో ధైర్యంగా నిలబడతారు. ఫస్ట్ పాయింట్, రిసీవింగ్ ఎనర్జీలోకి వచ్చేస్తారు. హౌస్ వైఫ్స్, అమ్మాయిలు అందరూ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో, జాబ్స్ చేస్తున్న అమ్మాయిలకి, నాట్ ఓన్లీ స్టూడెంట్స్కి, అందరికీ కూడా అమ్మాయిలందరికీ కూడా ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి గివింగ్ ఎనర్జీతో ఉన్న వాళ్ళు రిసీవింగ్ ఎనర్జీలోకి వచ్చేస్తారు. ఇది చాలా గుడ్ న్యూస్.
స్టూడెంట్స్కి ఎలా ఉంది? స్టూడెంట్స్కి స్పెషల్లీ మీరైతే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. స్టడీస్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేయండి. బాగుంది అని చెప్పారు కదా మేడము, నెగ్లెక్ట్ చేసేస్తానంటే అవ్వదు. ఎస్ లెటర్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, కర్మ ఫలితాలను ఇచ్చే లెటర్. కాబట్టి ఇయర్ బాగున్నా కూడా మీరు సేమ్ ఎనర్జీ ఉండాలి, మీలో ఆ కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఆ స్టడీస్ అలాగే ఎక్కడ తగ్గకూడదు. మీరు ఎవ్వరు కూడా స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాను, ఎంతోమంది యుఎస్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా చాలామంది ఫాలో అవుతున్నారు కదా, మీ అందరికీ స్పెషల్లీ చెప్తున్నాను, తగ్గద్దు ఎక్కడ మీరు. సో సేమ్ మీరు అదే ఎనర్జీని కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మీరు అలాగే మీ ఎనర్జీని, స్టడీస్ని, కాన్సన్ట్రేషన్ని కంటిన్యూ చేస్తే రిజల్ట్ చక్కగా ఉంటుంది ఇయర్లో స్టూడెంట్స్కి. ఇంకా అబ్బాయిలు ఎవరైతే జాబ్స్ సర్చ్ చేస్తున్నారో, ఉన్న జాబ్ నుంచి హైక్ కోరుకుంటున్నారో, మీరు కూడా హార్డ్ వర్క్ సేమ్ చేయండి. బాగుందని మేడం చెప్పారు కదా అని బ్యాక్ స్టెప్ వేయొద్దు. ఆ సేమ్ ఏదైతే హార్డ్ వర్క్ కంటిన్యూ చేయండి. డెఫినెట్గా ఇయర్లో న్యూ ఆపర్చునిటీస్ అబ్బాయిలందరికీ అండ్ జాబ్ చేసే అమ్మాయిలందరికీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫార్మర్స్ స్పెషల్గా అడుగుతుంటారు, అందరికీ స్టూడెంట్స్కి చెప్తున్నారు మేడం, మీరు బిజినెస్ పీపుల్కి చెప్తున్నారు, అంత కార్పొరేట్ వాళ్ళకే చెప్తున్నారు అనుకోవద్దు. ఫార్మర్స్కి కూడా ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి డెఫినెట్గా మీరు కష్టపడిన దానికి ఇయర్లో రిజల్ట్ వస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ మనం చెప్పుకున్నట్టు చాలా ఛాలెంజెస్ ఫార్మర్స్ కూడా ఫేస్ చేశారు. సో కాబట్టి మీకు ఇయర్లో అలాంటివేమీ తక్కువ చేసి మాట్లాడడము, లేకపోతే రావాల్సిన మనీ డిలే అవ్వడము, కష్టపడిన దానికి రిజల్ట్ రాకపోవడము, లాస్ట్ ఇయర్ ఇవన్నీ ఫేస్ చేశారు కదా, ఇయర్లో కొంచెం ఆ విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. అండ్ మీరు కూడా సేమ్ వర్క్, సేమ్ డెడికేషను ఫార్మర్స్ అందరూ కూడా కంటిన్యూ చేయండి, రైతులందరూ కూడా కంటిన్యూ చేయండి. ఇంకా మార్కెటింగ్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్, పొలిటికల్ ఫీల్డ్, మీడియా ఫీల్డ్, ఈ ఫీల్డ్స్ అందరికీ కూడా సేమ్ రిజల్ట్స్. మరి మేడం పర్టికులర్గా మా ఫీల్డ్ అడ్రస్ చేయలేదు అనకండి, ఇది అందరి ఫీల్డ్స్కి వర్తిస్తాయి ఈ ఫలితాలు. సో వీళ్ళందరికీ కూడా సేమ్. ఇప్పుడు ఏంటి, ఎస్ లెటర్ క్వాలిటీస్లో, ఎస్ లెటర్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే వాళ్ళు ఎంత పెయిన్ తీసుకుంటారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు, ఆ సేమ్ ఆ క్వాలిటీని సేమ్ కంటిన్యూ చేయాలి. అది ఏమాత్రం మీరు తగ్గారనుకోండి రిజల్ట్, ఎందుకంటే ఎస్ లెటర్లో కర్మ ఫలితాలు కూడా ఉంటాయి అని చాలా వీడియోస్లో నేను చెప్పాను. కర్మ ఫలితాలను ఇచ్చే లెటర్, వైబ్రేషన్ ఉన్న లెటర్. కాబట్టి మీరు ఎక్కడైనా బ్యాక్ స్టెప్ వేస్తే రిజల్ట్ కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది. అందుకే అంటున్నాను, మీరు ఏది ఇస్తే అదే తిరిగి వచ్చినట్టు. మీరు పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తే మీకు ఒక స్టేజ్లో మీరు డౌన్ అయినా కూడా మళ్ళీ పాజిటివిటీ బ్యాక్ వస్తుంది కదా. చాలాసార్లు మీరు మోసపోయినా, ఎలా డౌన్ అయిపోయినా మళ్ళీ మీరు లేచి ముందుకెళ్ళి నిలబెట్టుకున్నారు లైఫ్ని, అండ్ అదే పాజిటివిటీ మళ్ళీ మీకు బ్యాక్ వచ్చింది. మరి మీరు మళ్ళీ బ్యాక్ స్టెప్స్ వేయడం కానీ, మీరు కొంచెం మారల్ పాటించకపోతే, ఎథిక్స్ పాటించకపోతే, అంటే ఇప్పుడు అంతా మనకు బాగానే ఉంది కదా అని చెప్పి ఆ హార్డ్ వర్క్ చేయకపోవడమైనా, మీరు గివింగ్ ఎనర్జీ లేకపోతే జస్టిస్ సరిగ్గా మీ దగ్గర లేకపోయినా మళ్ళీ కర్మ కదా, మళ్ళీ రివర్స్ తొందరగా వస్తుంది, అదే కొడుతుంది. అంటే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి, ఇందులో సక్సెస్ అయిన వాళ్ళకి నేను చెప్పట్లేదు. ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయిన వాళ్ళలో కొంతమంది ఎదుటి వాళ్ళని కొంచెం ఏడిపించి బాధ పెట్టి, ఎందుకు ఏడిపిస్తారు, వాళ్ళు ఫేస్ చేశారు కదా, చాలా స్ట్రగుల్, టార్చరు లైఫ్లో ఫేస్ చేశారు. అదే కర్మని ఇంకొకరికి ఇవ్వాలని చూసినప్పుడు మళ్ళీ అది మళ్ళీ రిటర్న్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఫేస్ చేసిన ఆ పెయిన్ ఎవరికి ఇవ్వడానికి ట్రై చేయొద్దు. ఇది మెయిన్ పాయింట్, అందరూ మీరు అబ్జర్వ్ చేయండి. ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి, మీరు చాలా కష్టాలు పడి ఒక స్టేజ్కి వచ్చారు, మోసపోయారు, కింద పడ్డారు, లేచారు, దిస్ ఇస్ ఆల్ ఓకే. బట్ మీకు పవర్ వచ్చినప్పుడు, ఒక స్టేజ్లో ఉన్నప్పుడు అదే కర్మని, అదే పెయిన్ని ఇంకొకరికి ఇవ్వడానికి ట్రై చేయొద్దు. అలా ట్రై చేశారంటే మళ్ళీ మీకు కర్మ అనేది రివర్స్లో వస్తుంది. అలా చేసే వాళ్ళకే చెప్తున్నాను. చాలా వరకు ఎస్ లెటర్లో పుట్టిన వాళ్ళు చాలా కైండ్ అండ్ జనరస్, గివింగ్ ఎనర్జీలో ఉంటారనే ఎక్కువ శాతం మనం చూస్తాం. బట్ ఎస్ లెటర్లో కొంతమందికి టాక్సిక్ మైండ్ అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి రిటర్న్ వస్తున్నాయి ఇలాంటి ఫలితాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎస్ పక్కన మిగతా కాంబినేషన్స్ మనం తీసుకున్నట్టయితే BDEF, ఎస్ పక్కన నేమ్స్ స్టార్ట్ అయిన వాళ్ళు KMNOP TUVW, ఈ నేమ్స్ న్యూట్రల్గా ఉంది. బట్ ఎక్కువ బాగున్న కాంబినేషన్స్ కూడా ఇందాక చెప్పాను. అంటే టోటల్గా ఎస్ లెటర్కే బాగుంది, ఏ కాంబినేషన్ అయినా బాగుంది. పిల్లల పేర్లు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ ఇయర్లో ఏ డివైన్ని ఎక్కువ పూజ చేయాలి తెలుసుకుందాము. సో ఇయర్లో బాగా ఎనర్జెటిక్గా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే మంచిది.
సో ఇయర్ ఎలా ఉంటుందంటే ఒక ఫోర్స్లో ముందుకెళ్తూ ఉంటారు. మీరు బిజినెస్ పీపుల్ అయినా ఆల్ ఫీల్డ్స్ వాళ్ళు ఒక ఫోర్స్లో ముందుకెళ్తుంటారు. స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆ ఫోర్స్కి తగ్గట్టుగా డివైన్ పవర్ కూడా కావాలి కదా. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన మంగళవారము సుబ్రహ్మణ్యాష్టకాన్ని విన్నా ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుంది. మరి ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఇయర్లో? సో ఇయర్లో ఏం చేస్తారంటే ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు ఫుడ్ అస్సలు డిలే చేయకండి. ఎందుకంటే బర్నింగ్ సెన్సేషన్స్ ఎక్కువ ఉంటాయి. స్టమక్లో బర్నింగ్ రావడము, వేడి చేయడము ఎక్కువ ఉంటుంది. డిలే చేయొద్దు. ఫుడ్ స్టాక్డ్ ఫుడ్ తినద్దు. సెకండ్ పాయింట్. ఈ రెండు ప్రికాషన్ తీసుకోండి, హెల్త్ చక్కగా ఉంటుంది. తర్వాత ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇంకా మెయిన్ చెప్పాల్సింది ఏంటి ఇయర్లో అంటే కొంచెం కలర్స్, ఎల్లో కలర్, లైట్ కలర్స్ వాడండి. ఎక్కువ షైనింగ్ ఉండాలి. షర్ట్స్ కానీ డ్రెస్సెస్లో కానీ లైట్ ఎల్లో విత్ షైనింగ్ వాడండి. చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఎనర్జీస్ బాగుంటాయి. మీలో ఉండే ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ బయటకు అందరికీ కనిపిస్తుంది. కాబట్టి ఆ కలర్ పిక్ చేసుకోండి. డివైన్ చెప్పాను, కలర్ చెప్పాను. ఇవి యాజ్ ఇట్ ఈస్ ఫాలో చేయండి. ఇంకా పిల్లల పేర్లు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఇంకా ఎవరైతే పెళ్లి కాని యువతి యువకులు ఉన్నారో ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఇయర్లో వివాహ నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. అండ్ మీకు ఎనర్జీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మార్చ్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ లోపు వివాహ నిశ్చయం కావాల్సిన వాళ్ళకి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఇక లవ్ గురించి చెప్పండి మేడం అన్నారు. లవ్ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇయర్లో. మీ లవ్ని పెద్దల వరకు తీసుకువెళ్ళొచ్చు. ఇయర్లో లవ్ కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా సంతానం కోరుకునే దంపతులకు ఎలా ఉంది? సో సంతానం కోరుకునే దంపతులకు కూడా ఏమన్నా అడ్డులు వస్తున్నాయి, ఛాలెంజెస్ వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి? మెడికల్గా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే సో ఇంకా పూజలు ఎక్కువ చేయాలా, పుణ్యంని ఎక్కువ సంపాదించాలా, లేకపోతే ఇంకా మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటున్నాయా, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయి? ఇది ఒకసారి చూసుకోండి. ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి అప్పుడు సంతానం కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం తొందరగా అవరోధాలు తగ్గుతాయి. అండ్ ఏం చెప్పాను, టైమ్లీ ఫుడ్ మాత్రం కంపల్సరీ. ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇయర్లో? హీట్ చేస్తుంది కంట్లో, ఈ కంటి చుట్టూ హీట్ చేసి రెడ్గా అవ్వడము, టైమ్లీ ఫుడ్ తీసుకోలేకపోవడము, మోర్ ఛాలెంజెస్గా అంటే మోర్ ఎనర్జెటిక్గా వెళ్ళినప్పుడు కొంచెం కోపము, గర్వము పెరిగే అవకాశం కూడా ఉంటాయి. అవి మాత్రం ఒక పాయింట్ ఉంది కదా, ఎస్ లెటర్కి ఎంత హైక్లో ఉన్నా కూడా ఆ గివింగ్ ఎనర్జీ అది బ్యాలెన్స్లో ఉంటేనే. ఎందుకంటే ఎంత ఎనర్జీ మీలో వచ్చినా కూడా ఆ బ్యాలెన్స్ చేయండి. ఎప్పుడు కూడా అతి వద్దు, బ్యాక్కి వద్దు, ఆ బ్యాలెన్సింగ్లో వెళ్ళండి. అప్పుడు ఇంకా మీ లైఫ్ అన్నది చాలా హైక్లో వెళ్తుంది ఎస్ లెటర్ వాళ్ళకి. ఎందుకంటే ఎస్ లెటర్ పైన కర్మ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎంత సక్సెస్ఫుల్లో పడిపోతే అంత ఘోరంగా పడిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మీ సైడ్ నుంచి ఏ మిస్టేక్ లేనప్పుడు ఏ బాధ లేదు కదా. సో కాబట్టి ఈ రకమైన టర్మ్స్తో మీరు వెళ్ళినట్టయితే ఎస్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యేవాళ్ళు, ఎందుకంటే ఎదుటి వాళ్ళకి పెయిన్ ఇచ్చారా మళ్ళీ పెయిన్ తిరిగి వచ్చేస్తుంది మీరు ఎంత హై పొజిషన్లో ఉన్నా కూడా. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీరు సేమ్ టైం చాలా ఎస్ లెటర్లో మెనీ ఆఫ్ పీపుల్ని ఎలా చూస్తామండి మనం, గివింగ్ ఎనర్జీలో చూస్తాము. వాళ్ళకి పాపం పడి దెబ్బలు ఒక స్టేజ్లో రేజ్ అయ్యి చాలా నిదానంగా కూల్గా అలా ఉండే వ్యక్తుల్ని ఎక్కువ చూస్తాం. ఒక 60-70% అలా ఉంటారు. ఓ 30% వాళ్ళకి ఏదైతే టాక్సిక్ జరిగిందో అది తిరిగి ఇవ్వాలని చూస్తారు. అలాంటి పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏవి చెప్పానో కూడా అవన్నీ కూడా అప్లై అవుతాయి. ఇంకా అన్ని ఫీల్డ్స్కి కవర్ అయింది ఎస్ లెటర్. సో ఓవరాల్గా ఇయర్ పాజిటివ్గా ఉంది 2025. బట్ సేమ్ మీ క్వాలిటీస్, మీ ఎనర్జీ, తర్వాత మీ డిసిప్లైన్ సేమ్ అదే కంటిన్యూ చేస్తే మీకు చక్కటి రిజల్ట్స్ అయితే ఇయర్లో మీరు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది ఎస్ లెటర్ వాళ్ళు.